ఆయన స్వయంగా మాట్లాడడం వినలేదా? ఆయన స్వరాన్ని ఎప్పుడు వినలేదా? ఆ అనుభవమే లేదా మీకు? లేదా ఒక్క మాట ఆయనతో చెప్పండి, ప్రభువా నీ మాట చెప్పు, నేను చేస్తాను, నాతో మాట్లాడు అనండి. ఈ దినం నుండి ఆయన స్వరం, మెల్లని స్వరం మీకు వినబడబోతా ఉంది. ఒకరోజు యెషయా భక్తుడి దగ్గరికి దేవుని స్వరం వినపడింది. ఇదిగో నా పనికి వెళ్ళటానికి ఎవరున్నారు అని అంటే 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో, నేను సిద్ధంగా ఉన్నాను చెప్పండి ప్రభు అని శిరస్సు ఉంచాడు. నోవహు దగ్గరికి దేవుని స్వరం వచ్చింది, దేవుని మాట, పడవను చెయ్యి. నిర్లక్ష్యపరిచేవాడైతే దేవుడు చెప్పేవాడు కాదు, దేవుని మాట చొప్పున చేయగలిగిన వాడు కాబట్టి నోవహు దగ్గరికి దేవుని మాట వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజమే, ఈరోజు నువ్వు కూడా దేవుని మాట చొప్పున చేయడానికి సిద్ధంగా ఉంటే 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 నేను మరలా చెప్తున్నాను, ఉంటే ఈరోజే దేవుని వాక్కు నిన్ను దర్శించునుగాక, ఆయన మెల్లని స్వరాన్ని విందువుగాక.